దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకనాడు యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయములో కానుకల పెట్టె దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడ వేస్తున్నటువంటి కానుకలు చూస్తూ ఉన్నారు. ధనవంతులు కానుకలు వేస్తూ ఉన్నారు, పేద విధవరాలు కూడా కానుకలు వేస్తూ ఉన్నారు. ధనవంతులు వారి సమృద్ధి నుండి కానుకలు వేస్తున్నారు. పేద విధవరాలు తనకు ఉన్నదంతా కానుకలు దేవునికి వేయటం చూశారు. అప్పుడు యేసు ప్రభువారు తన 12 శిష్యులను పిలిచి, ఈ కానుకల పెట్టెలో అత్యధికముగా కానుకలు వేసింది ఈ పేద విధవరాలే అని పలికారు. ఆ తరువాత వారుకున్న సమృద్ధి నుండి ఇచ్చారు, ఈమె తమ జీవనాధారాన్ని ఇచ్చింది అని వాక్యములో తెలియచేయటం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకా మీసాలు రాలేదుగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పేద విధవరాలు నుండి మనము నేర్చుకునే ఆధ్యాత్మికమైన పాఠాలు 3. ఎన్ని? 3. మొదటి పాఠం దేవుని మీద ఆధారపడటం. రెండవ పాఠం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం. మూడవది త్యాగం చేయటం. నేను మరలా చెబుతున్నాను, పేద విధవరాలు తనకున్నటువంటి కానుకలను దేవునికి వేయటం మనం చూస్తున్నాం. ఆమె ఇచ్చిన కానుకల నుండి మనం నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మికమైన పాఠాలు 3. మొదటిది దేవుని మీద ఆధారపడాలి. రెండవది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మూడవది త్యాగం చేయాలి. ఈ 3 కూడా బైబిల్ ఆధారంగా చేసుకొని ధ్యానం చేయుటకు ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది మార్కు శుభవార్త 12వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. మైక్ పాస్ చేయండి. ఏలయనా వారు అందరూ తమ సమృద్ధి నుండి కానుకలను ఇచ్చిరి, కానీ ఈమె తమ లేమి నుండి తనకు ఉన్నదంతయు, తమ జీవనాధారమంతయు, తన జీవనాధారమంతా త్యాగం చేసింది. ఎవరు? ఈ విధవరాలు. తన జీవనాధారమంతా త్యాగం చేసిందంటే అర్థం ఏంటి? తను దేవుని మీద ఆధారపడింది అని అర్థం. అంటే మీకు అర్థం కావాలంటే, విధవరాలికి భర్త లేడు, విధవరాలికి పిల్లలు ఉన్నట్లుగా కూడా మనకిక్కడ చూపించటం లేదు. ఈ విధవరాలు కూలి పని చేసుకొని బ్రతికే స్త్రీ.
ఆమె రోజు కూలి పని చేస్తే ఆమెకి కూలికి ఇచ్చేది 2 రాగి నాణాలు. ఇది ఆమె జీవనాధారం. ఆమె దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటిది 2 రాగి నాణాలు. ఆ 2 రాగి నాణాలను కూడా దేవుడికి ఇచ్చేసింది. అంటే నా ఆకలి ప్రభువే తీరుస్తాడు, నా అవసరము ప్రభువే తీరుస్తాడు, నాకేమైనా ఆయనే పట్టించుకుంటాడు, నేను పడిపోతే లేపి నిలుపుతాడు, నాకు ఆకలేస్తే అన్నం పెడతాడు, నాకు అనారోగ్యమైతే స్వస్థత ఇస్తాడు, నేను ఒంటరిగా ఉంటే దేవుడు నాకు తోడు ఉంటాడు అన్న నమ్మకంతో, అన్న ధైర్యముతో ఆ దేవుని మీద ఆధారపడిన ఈ విధవరాలు తనకున్నదంతా దేవుడికి సమర్పించింది. విధవరాలు దేవుడి మీద ఆధారపడింది. మరి ఇక్కడ ఉన్న మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఆలోచన చేయండి. మనం ఎక్కువగా దేని మీద ఆధారపడతాం? 1 సొంత తెలివితేటలు, 2వది ధనము ఉన్నదన్న ధైర్యం, 3వది నా పిల్లలు, నా భార్య, నా భర్త ఉన్నాడు అన్న ధైర్యం, 4వది వెనకాల నీ బలగం ఉందన్న ధైర్యం. ఇలా సొంత తెలివితేటల మీద ఆధారపడేవాడు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని మీద ఆధారపడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటివి? నీవు దేవుని మీద ఆధారపడితే నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతని తీరుస్తాడు. నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు. నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ ఆకలి దప్పికలు తీరుస్తాడు. నీవు దేవుని మీద ఆధారపడితే నీకు ఏదైతే అవసరమో దేవుడు దానిని నీకు ఇస్తాడు. ఉదాహరణకి ఆదికాండంలో 12వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశాన్ని, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నేను చూపించే దేశానికి వెళ్ళుము. అంటే దాని అర్థం ఏంటి? ఆస్తిని తీసుకుపోమొద్దు అన్నాడు, నీ చుట్టుపక్కలను వదిలిపెట్టి వెళ్ళమన్నాడు, నీ పుట్టింటిని వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. అందరిని వదిలిపెడితే ఈయనకి ఆధారం ఎవరు? అన్నిటిని వదిలిపెడితే ఈయన అవసరాలు తీరేది ఎలా తీరుతాయంటే అబ్రహాముకి ఆధారం దేవుడే. అబ్రహాము ప్రతి అవసరాన్ని తీర్చింది దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము బయలుదేరి దేశానికి వెళ్ళాడు. దేశం కాని దేశం, భాష కాని భాష, సొంత జనం కాదు, సొంత ప్రజలు కాదు, ఎకరం పొలం లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకాలి అన్న ఆలోచన అబ్రహాముకి లేదు. ఎందుకు అనగా దేవుడు చెప్పాడు, నీ పుట్టింటిని, నీ చుట్టప్రక్కలను, నీ బంధువులని అందరిని వదిలిపెట్టి వస్తే నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీ సంతానాన్ని ఆకాశములో నక్షత్రాల్లాగా, సముద్రములో ఇసుక రేణువుల్లా చేస్తానన్నాడు. అంటే ఓ అబ్రహాము, నా మాట మీద నువ్వు ఆధారపడి నీ పుట్టింటిని వదిలిపెట్టి వస్తే నిన్ను మహాజాతిగా చేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే
దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము అందరిని వదిలిపెట్టి వెళ్ళాడు. దేవుడు అబ్రహాముని దీవిస్తూనే ఇప్పటికీ కూడా దీవిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఎలా దీవిస్తున్నాడంటే తన సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాల్లాగా. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మనము ఎవరమి? విశ్వాసులము. మన తండ్రి ఎవరు? అబ్రహాము. అందుకే అబ్రహాము నీ సంతానాన్ని ఆకాశములో సముద్రములో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. దేవుని మీద ఆధారపడితే, దేవుడు ఆశీర్వదించ మొదలు పెడితే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడితే ఆ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అబ్రహాము సారా పండు ముసలి వాళ్ళు అయిపోయారు. అబ్రహాము సారా పండు ముసలి వాళ్ళు అయిపోయారు. దేవుని మీద ఆధారపడి వచ్చారు. అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేవు, బిడ్డలు లేరు. అబ్రహాం అంటారు, నేను ఎండిపోతున్నాను, నా దేహం ముడతలు పడిపోయింది, నా దేహం ఎండిపోతుంది, నా భార్య ముసలదయ్యింది, ఇక బిడ్డలు పుట్టే అవకాశము లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఎండిన ఎముకల నుండి దేవుడు ఒక చిగురు పుట్టించాడు. ఆ చిగురే ఇస్సాకు. ఎండిపోతున్నటువంటి ఎముకల నుండి ఒక జీవం పోశాడు. ఆ జీవమే ఇస్సాకు. దేవుడి మీద నువ్వు ఆధారపడితే ఇక అవకాశము లేదు, ఇక సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక మాకు పిల్లలు పుట్టరు, ఎటువైపు నుండి నాకు సహాయం రాదు అని అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకే విధవరాలు వలె మనము దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాము వలె దేవుడి మీద ఆధారపడాలి. సొంత తెలివితేటల మీద కాదు, ఆస్తి మీద కాదు, జ్ఞానం మీద కాదు, లేదా నీ వెనకాలన్న బలగం మీద కాదు, లేదా నీ ఒంటిలో ఉన్న శక్తి మీద కాదు, లేదా నీ దగ్గర ఉన్న దానిని బట్టి కాదు. నీవు దేవుని మీద ఆధారపడటం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడో ఆ ఆశీర్వాదాన్ని ఆపటం ఎవరి సాధ్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్తలో 9వ అధ్యాయంలో, లూకా శుభవార్త తీసారా? 9వ అధ్యాయము లూకా శుభవార్త 5వ మార్కు శుభవార్త 5వ అధ్యాయము, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. అమ్మా చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతా వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక, ప్రైజ్ ది లార్డ్, ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. గట్టి చప్పలు కొట్టండి. ఎందుకు కొట్టమన్నాను చెప్పనా? మొదటిది, ఆమెకున్న జబ్బు రక్తస్రావం. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి స్వస్థత జరగల. ఆమె దగ్గర ఉన్న ఆస్తిని అంతా ఖర్చు పెట్టింది, స్వస్థత రాల. స్వస్థత జరగకపోగా
ఆమెకున్న రోగము పెరిగింది కానీ తగ్గలా. ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గలా అంటే దేవుని బిడ్డలారా, ఆమె లోకము మీద ఆధారపడింది, ఆమె ధనము మీద ఆధారపడింది, ఆమె తన సిరి సంపదల మీద ఆధారపడింది. ఈరోజున మన మధ్యలో కూడా ధనము మీద ఆధారపడిన వారు గర్వంతో ఉంటారు, సిరి సంపదల మీద ఆధారపడిన వారు గర్వముతో ఉంటారు. నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ, నాకు అందరూ ఉన్నారు, ఒకళ్ళతో నాకు పని లేదు, ఒకళ్ళతో నాకు అవసరం లేదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఒకళ్ళ ముందు తలదించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా గర్వపు మాటలు, ఇవన్నీ కూడా లోకము మీద ఆధారపడే వారి నోటి నిండా వచ్చే మాటలు. కానీ ఎన్ని ఉన్నా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావనుకో, నీవు దేవుని మీద ఆధారపడినట్టు, నీలో తగ్గింపుతనం అనేది ఉన్నట్టు. అయితే ధనము ఆ రక్తస్రావ స్త్రీని బాగు చేయలా, వైద్యులు ఆ రక్తస్రావ స్త్రీని బాగు చేయలా, ఆమె సొంత తెలివితేటలు ఆ రక్తస్రావ స్త్రీని బాగు చేయలా, ఆమె చేసినటువంటిదంతా బాగుపడలా. ఆమె అనుకుంది ఒకే ఒకసారి, ఇప్పటి వరకు నేను లోకం మీద ఆధారపడ్డా, డబ్బు మీద ఆధారపడ్డా, వైద్యుల మీద ఆధారపడ్డా, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళదాం అనుకుంది. దేవుని మీద ఆధారపడటం ప్రారంభమయ్యింది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం ప్రారంభమయ్యిందో దేవుని దగ్గరికి ఆమె నడిచి వెళ్ళింది. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి నడిచి వెళ్ళిందో ఆమె ఆయన అంగీ అంచుని తాకింది. ఎప్పుడైతే ఆమె అంగీ అంచు తాకాడో, ఆమె యేసయ్య అంగీ అంచును తాకిందో అక్కడే అప్పటికి అప్పుడే స్వస్థత. దేవుని మీద ఆధారపడితే అక్కడికి అప్పటికే దేవుడు స్వస్థత ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడితే ఈ లోకము చేయని అద్భుతాలు దేవుడు నీ బ్రతుకులో చేస్తాడు. దేవుడి మీద ఆధారపడితే ఈ లోకము చేయని మేలు దేవుడు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడితే ఈ లోకం నిన్ను పట్టించుకోకపోతే లోకము నిన్ను పట్టించుకుంటుంది. అందుకే పేద విధవరాలి వలె దేవుని మీద ఆధారపడాలా, అబ్రహాము వలె దేవుని మీద ఆధారపడాలా, రక్తస్రావ స్త్రీ వలె దేవుడి మీద ఆధారపడాలా. ఇప్పుడు ఎవరి మీద మీ ఆధారం? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తాను చెడ్డ కూతట ఎవరిని జడగొట్టిందట? వనమంతా జడగొట్టింది. ఇప్పుడే చెడిపోవటం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేలే, నువ్వు గుళ్ళోకి వస్తే సాతాను ఊరుకుంటుందా? ఊరుకోదు. పక్కమ్మటోళ్ళనో ముందోళ్ళనో వెనకోళ్ళనో గిల్లి గిచ్చి ఆడతా అలా ఉంటుందన్నమాట. మళ్ళీ వారానికి 10 సార్లు గుడికి రావు, మహా అయితే వారానికి ఒకసారి. అది కూడా సగం వాక్యం అయిపోయినాక, సగం ప్రార్థన అయిపోయినాక నడిపించు నానావా పాట పాడుకుంటా వస్తారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇక్కడ రక్తస్రావ స్త్రీ నుండి మనం నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటంటే, ఆమెకు రోగం ఉందన్నదని తెలుసు, ఆ రోగము నుండి స్వస్థత పొందుకోవటం కోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. స్వస్థత పొందే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. మన జీవితంలో ఉద్యోగం కావాలా, వచ్చే వరకు ప్రయత్నం చేయండి. బిడ్డలు కావాలా, పొందే వరకు ప్రార్థన చేయండి. అప్పులు తీరాలా, తీరే వరకు కష్టపడి పని చేయండి. గృహం కట్టుకోవాలా, కష్టపడి పనిచేసి దేవాలయాన్ని కట్టుకోండి. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ కష్టానికి తగిన ఫలితం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్వస్థత పొందే వరకు డబ్బు ఖర్చు అయినా పర్వాలా, సమయము వేస్ట్ అయినా పర్వాలా అని అనుకుంది. నువ్వు లోకం బాగు చేయలా,
యేసయ్య దగ్గరికి వెళ్ళింది, అంగి అంచు తాకింది, స్వస్థతని పొందుకుంది. ఈ రోజున నీకు కావలసింది పొందుకునే వరకు ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచన చేయండి. నీకేం కావాలా? హృదయ పరివర్తన చెందాలని ఆశ ఉంది, బలహీనత మానుకోవాలన్న ఆశ ఉంది, చెడు వదిలేయాలని ఆశ ఉంది, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా ఉండాలని ఆశ ఉంది. నువ్వు చేసేది తప్పని తెలుసు, నువ్వు చేసేది పాపమని తెలుసు. ఏడైపోయింది, ఆడకపోయింది. ఇప్పుడు ఆ పద్మ ఆడుతుంది ఆ గోసాల అమ్మాయితో, నేలకు బయట పెట్టి పాములాగా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వీటినే ఏమంటారు? గట్టి చెప్పండి. సాతాను క్రియలు అంటారు. వచ్చింది ఎక్కడికి? దేవుడి దగ్గరికి. చేసేదేంటి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చివరికి ఏం చెప్పానని అడిగితే తల ఏమో కిందకి, కాళ్ళేమో పైకి ఉంటాయి. మరి అంతకాడి గొంతు చుచ్చుకొని చెప్పేది దేనికి? నేను కూడా 4 మాటలు చెప్పవచ్చుగా. లేకపోతే ఈ 4 ఏళ్లలో నేను మీకు నేర్పింది అదేనా? పిల్లలతో ఆడుకోవటమా? మరి క్రమశిక్షణ ఏది గుళ్ళో? ఒక 4 బయట పెట్టింది, ఇంకొక ముందు కూర్చోబెట్టి గిల్లిద్ది. సౌండ్లో ఉన్నాడన్న భయం లేదు, గుళ్ళో కూర్చున్నామన్న భక్తి లేదు. మార్రా మీరు? మీ అలవాట్లు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు మార్రా? ఇంకంతకాడికి సౌండ్లో రాలేదని అడిగేది దేనికి? మీరేదో మారినట్టు. ఒక మంగళవారం రాకపోతే ఒక ఆదివారం ముందు మారండి. భక్తిగా, మర్యాదగా, విశ్వాసంగా గుళ్ళో కూర్చోవటం నేర్చుకోండి. పిల్లలతో ఆడటం ఆపేయండి. మీ పిల్లలతో ఆడారుగా, రోజంతా ఆడుతూనే ఉంటారుగా, ఇళ్లల్లో, నిమ్మ తోటల్లో, అన్ని చోట. మరి ఏడెందుకు ఆడేది మీరు? సో కాబట్టి దైవ భయం ఉన్నవాళ్ళు వేసే వేషాలయ్యి కాదు. దైవ భయం ఉన్నవారు, ఓ దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, నా ఆత్మ నీ కోసం ఆశగా ఉందయ్యా అన్న ఆరాటం ఉండాలా. 200 సంపాదించాలన్న ఆరాటం ఉందే, ఆ ఆరాటం 7 ఉండాల. పనికి వెళితే 500 వస్తాయన్న ఆరాటం ఉందే, ఆ ఆరాటం గుళ్ళో ఉండాల. ప్రార్థన చేయాలన్న ఆరాటం ఉండాలా, వాక్యం వినాలన్న ఆరాటం ఉండాలా, భక్తిగా ఉండాలన్న ఆరాటం ఉండాలా, బలంతో ఉండాలన్న ఆరాటం ఉండాలా. ఈ ఆరాటం లేకుండా నాలుక బయట పెడతారు, కాళ్ళు బయట పెడతారు, చేతులు కూడా లేపరు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? రక్తస్రావ స్త్రీ దగ్గర ఉన్నాం. రక్తస్రావ స్త్రీ ఇప్పటి వరకు దేవుడి మీద ఆధారపడాల, ఇప్పుడు దేవుడి మీద ఆధారపడటం ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడటం ప్రారంభమైందో ఆ క్షణము నుండే దేవుడు ఆ బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభం చేశాడు. నీ జీవితంలో అద్భుతం జరగాల అంటే చాలామంది ఏమంటారు, నాకేమీ పర్వాలేదు. నాకేమీ పర్వాలేదని నువ్వు ఎప్పుడు అనుకుంటా? ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినటానికి తిండి ఉన్నాయి, వెనకాల కాస్త ఏముంది? డబ్బు ఉంది. అయితే ఇవి ఉన్నాయి కదా, పర్వాలేదు అనుకోమాకండి. ఎందుకంటే ఇవేవి నీకు రక్షణ ఇవ్వవు, ఇవేవి నిన్ను బాగు చేయవు. ఈ డబ్బు కానీ, ఈ పేరు కానీ, ఈ హోదా కానీ రక్తస్రావ స్త్రీని బాగు చెయ్యలా. ఇవన్నీ చూసి నువ్వు గర్వపడిపోమాక, ఇవన్నీ చూసి నువ్వు ఎగిరెగిరి పడమాక, ఇవన్నీ చూసి రెచ్చిపోమాక, ఇవన్నీ చూసి నాకే దిగులు లేదనుకోమాక. ఇవన్నీ ఉన్న దేవుడి మీద ఆధారపడటం మనము నేర్చుకోవాలి. చివరికి అన్నీ ఉన్న రక్తస్రావ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజున యేసయ్య దగ్గరికి, చనిపోయే వరకు రాకపోయినా చనిపోయిన తర్వాత అయినా ఆయన దగ్గరికి రావాలా?
తీర్పు కోసం ఆయన ముందు నిలబడాలి. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడటం మనము ఎవరి మీద? మరి ఎవరి మీద ఆధారపడుతున్నాను? నీ ధైర్యం క్రీస్తా? నీ ధైర్యం డబ్బా? నీ ధైర్యం క్రీస్తా? నీ ధైర్యం నీ ఆస్తియా? నీ ధైర్యం క్రీస్తా? నీ ధైర్యం నీ పిల్లలా? నీ ధైర్యం క్రీస్తు ప్రభువా? నీ ధైర్యం నీ మెడలో వేసుకున్న బంగారమా? ఎవరు నీ ధైర్యం? క్రీస్తు ఉన్నాడన్న ధైర్యం ఉంటే నీ ఎదుగుదలను ఆపటం ఎవరి సాధ్యము కాదు. క్రీస్తు ఉన్నాడన్న ధైర్యం ఉంటే ఆశీర్వాదాలు అధికంగా వస్తాయి. డబ్బు ఉన్నదన్న ధైర్యము, హోదా ఉన్నదన్న ధైర్యము, పదవి ఉన్నదన్న ధైర్యము, నా వాళ్ళు ఉన్నవారన్న ధైర్యం ఉంటే అది కొంతకాలమే, ఎక్కువ కాలం నిలబడదు. కొంతకాలం అంటే నీటి మీద బుడగంత కాలం, ఉదయము పుట్టి సాయంత్రానికి ఎండిపోయే గడ్డి పరకంత కాలం. కొంతకాలం అంటే ఉదయాన్నే పుట్టి సాయంత్రానికి వాడిపోయే నీ తలలో పువ్వు అంత కాలం, గాలికి ఎగిరిపోయే పొట్టంత కాలం. మరి ఎంతకాలం నీకు కావాలి? కలకాలమైన దేవుడు కావాలా? కొంతకాలమైన పొట్టు కావాలా? కలకాలమైన దేవుడు కావాలా? కొద్ది కాలమైన పువ్వు కావాలా? కలకాలమైన దేవుడు కావాలా? కొద్ది క్షణాలైన నీటి మీద బుడగా కావాలా? నీకేది కావాలా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఎవరి మీద ఆధారపడాలా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత పెద్ద చెట్టైనా మూడింటి మీద ఆధారపడింది. ఒకటి నీరు, రెండవది ఎండ, మూడవది గాలి. నీరునిచ్చేది దేవుడే, గాలినిచ్చేది దేవుడే, ఎండనిచ్చేది కూడా దేవుడి మీద ఆధారపడ్డ ఈ చెట్టు అధికముగా ఫలిస్తుంది. నీ జీవితంలో ఫలాలు రావటం లేదంటే దేవుడి మీద ఆధారపడ్డావా? ఎవరి మీద ఆధారపడ్డా? ఆలోచన చేయండి. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక సంఘటన చెప్తా. గలీలియా సరస్సు తీరం. ఆ గలీలియా సరస్సు తీరాన రాత్రంతా శిష్యులు చేపలు పడతా ఉన్నారు. కానీ ఒక్క చేప కూడా పడల. ఉదయం ఒడ్డుకొచ్చి వలలు సరిచేస్తున్నారు. ఏం సరిచేస్తున్నారు? వలలు సరిచేస్తున్న క్రమంలో యేసు ప్రభు వారు వచ్చారు. పడవలోకి ఎక్కారు. ఎక్కడికి ఎక్కారు? పడవలోకి ఎక్కారు. వాళ్ళ పడవలోకి ఎక్కాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో దేవుడు అడుగు పెట్టాడని అర్థం. ఆ పడవలో అడుగు పెట్టాడు అనగా అర్థం పేతురు, యాకోబు, యోహాను బ్రతుకులలో దేవుడు అడుగు పెట్టాడని అర్థం. మరి దేవుడు నీ బ్రతుకులో అడుగు పెట్టాడా? అడుగు పెట్టిన దేవుడు అంటున్నాడు, పడవని కొద్దిగా లోపలికి నట్టండి అన్నారు. అంటే అడుగు పెట్టిన దేవుడు పేతురుతో, యాకోబుతో, యోహానుతో మాట్లాడా లేదా? నీ జీవితంలో ప్రభు అడుగు పెడితే దేవుడు తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు. మనకి అందరి మాటలు అర్థమవుతాయి కానీ దేవుడి మాటలు అర్థం కావు. అందరి మాటలు గుర్తుపెట్టుకుంటాం కానీ దేవుడి మాటలు గుర్తుపెట్టుకోవు. అందరి మాటలు రాసి పెట్టుకుంటాం. పెళ్లి కాకముందు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. పెళ్లి కాకముందు గుళ్ళో సాములోరు చెప్పిన వాక్యం నుండి ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోరు. పాపము గుర్తుపెట్టుకున్నంత బాగా మనిషి దేవుడి వాక్యము గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు? అవకాశం వచ్చినప్పుడు తవ్వి ఏమాడతారు? తగ్గువాడతారు. దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టాడంటే దేవుడు మాటే గుర్తుపెట్టుకోవాలా, మంచి మాటలే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీ బ్రతుకులో అడుగు పెడితే సరే. ఏమన్నాడు? నీ పడవని కొద్దిగా లోపలికి. ఇదే మొట్టమొదటి మాట. దాని అర్థం ఏంటో తెలుసా అండి?
ప్రైజ్ ద లార్డ్. పడవని కొద్దిగా లోపలికి, దీని అర్థం ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. రోడ్డు మీద అలా కొంతమంది పోతున్నారు. రోడ్డు మీద పోయే వాళ్ళకి ఏం అర్థమైంది? లోపల ప్రార్థన జరుగుతుందని మాత్రమే అర్థమైంది. రోడ్డు మీద పోయేవాడు లోపలికి వచ్చాడు అనుకో, ఎవరి కోసం ప్రార్థన చేశారు, ఏం వాక్యం చెప్పారు, వాక్యం వింటే ఏం జరిగిద్దో కూడా అర్థమైంది. రోడ్డు మీద వెళ్ళేవాడికి ప్రార్థననే తెలుసు, లోపలికి వచ్చేవాడికి ఎవరి కోసం ప్రార్థన, ఏం వాక్యం చెప్పారు, వాక్యం వింటే దేవుడు ఏమి ఇస్తాడనే తెలుస్తుంది. అదేవిధంగా ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబు, మీ పడవని లోపలికి నెట్టండి అంటే అర్థం ఏంటంటే, ఒడ్డున ఉన్నారు, నా గురించి యేసు అని తెలుసు, దావీదు కుమారుడు అని తెలుసు, మెస్సయ్య అని తెలుసు, నా పేరు మాత్రమే తెలుసు, నజరేతు నివాసి అని తెలుసు, దావీదు కుమారుడు అని తెలుసు. ఇంకా లోతుగా తెలియాలంటే నాలోకి మీరు రావాలా, మీలోకి నేను. అర్థమైనోడు చప్పలు కొట్టండి. రైట్. యేసు ప్రభు మాట మీద పడవని లోపలికి నెట్టారా లేదా? నెట్టారు. దయచేసి ఎక్కడికొచ్చి ఆవులి కాకండి. సో పడవని లోపలికి నెట్టారు. అర్ధరాత్రి ఇదేమన్నా పొద్దున్నే 4-5 లేచి తిని ఆవులిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. పడవని కొద్దిగా లోపలికి నెట్టిన తర్వాత యేసయ్య అంటున్నారు, నీ వలని ఏమేమన్నారు? కుడివైపు వేయమన్నారు. ఎటువైపు? కుడివైపు వేయమన్నారు. ఆయన మాటకు విధేయత చూపారు, ఆయన మాట మీద ఆధారపడ్డాడు. వలేశారు. ఎన్ని చేపలు పడ్డాయి? వల చినుగునన్ని చేపలు పడ్డాయి. దేవుని మీద ఆధారపడక ముందు ఒక్క చేప కూడా పడలా. దేవుని మీద ఆధారపడక ముందు ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. దేవుని మీద ఆధారపడక ముందు ఒక్క స్వస్థత కూడా లేదు. దేవుని మీద ఆధారపడినది అంటే వల చినుగునన్ని చేపలు. ఈ వలలో ఉన్న చేపలు పడవ నిండాయి, రెండో పడవ కూడా నిండాయి. అంటే దేవుని మీద ఆధారపడితే నీకు నిండైన ఆశీర్వాదాలు, నీ ప్రక్కన ఉన్నవారికి కూడా నిండైన ఆశీర్వాదాలు. మన జీవితంలో దేవుని మీద ఆధారపడితే నీకు నిండైన ఆశీర్వాదాలు, నీ చుట్టుప్రక్కల ఉన్నవారికి కూడా నిండైన ఆశీర్వాదాలు. మరి ఆ విధవరాలు దేవుని మీద ఆధారపడ్డది. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. రక్తస్రావ స్త్రీ దేవుని మీద పడ్డది. మరి శిష్యులు దేవుని మీద ఆధారపడ్డారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. మరి నీ ఆధారం ఎవరు? నాకేమైనా పర్వాలా, మా ఆవిడను చూసుకోవటానికి, నాకేమైనా పర్వాలా, నా కొడుకున్నాడు చూసుకోవడానికి, నాకేమైనా పర్వాలా, నా మనవాళ్ళు పెట్టి మట్టిలో పెడతారు. లేరా మన మధ్యలో ఇలాంటి వాళ్ళు? మరట నేను పోయిన బుధవారం గురువారం కడప జిల్లా వెళ్ళాం. అక్కడ ప్రార్థనకి వెళితే అక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకుంటాను, వినండి. భార్యదట, అయ్యా ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కందిపప్పు లేవు, ఇంట్లో చింతపండు లేదు, ఇంట్లో నూనె లేదయ్యా అంటే, పిచ్చిదానా భయపడగాకే, నేను వారం రోజులు పనికి వెళ్తా, శనివారం రోజున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అంటే, అలా కాదయ్యా, మనమంటే ఏదో ఒక విధంగా ఉంటాం, పిల్లలు ఉన్నారు కదా, మరి 2 కూతుర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళ అవసరం తీరాలి కదా అంటే, ఈ వారం ఏదో ఒక విధంగా అక్కడ అప్పు తీసుకొచ్చి పెట్టు, రేపు శనివారానికి అంతా సర్దేస్తా అన్నాడట. సరేలే అని భర్త మీద నమ్మకం పెట్టుకుంది భార్య. భార్య పనికి వెళ్ళేదంట, అడవిలోకి వెళ్ళేదట, అడవిలోకి వెళ్ళి చిన్న పనులు చేసుకునేదట. భర్త పట్టణానికి వెళ్ళి రోజుకి 1000 రూపాయలు, 1500, 2000 ఇలా చెబుతూ ఉండేవాడట. భార్య సంతోషంగా శనివారం సాయంత్రం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? భర్త కోసం. ఎందుకు? మా ఆయన వస్తాడు, డబ్బులు తెస్తాడు,
చక్కగా సరుకులు తెస్తాడు, బియ్యం, కందిపప్పు, చింతపండు, కూరగాయలు అన్నీ తెస్తాడు. అప్పులన్నీ పోతాయి అని ఆశగా ఎదురు చూస్తుందట. ఎవరు? భార్య. సాయంత్రం 6 అయింది, భర్త రాలా. 7 అయింది, భర్త రాలా. 8 అయింది, భర్త రాలా. 10 అయింది, భర్త రాలా. 10:30కి భర్త ఇంటికి వచ్చాడు. అప్పుడు భార్య గుమ్మం దగ్గర కూర్చొని, బియ్యం తెచ్చావా? తేలా. చింతపండు తెచ్చావా? తేలా. కందిపప్పు తెచ్చావా? తేలా. ఎందుకు తేలేదే అంటే అన్నాడట, ఆ మేస్త్రి గారు డబ్బులు ఇవ్వలేదు, రేపు సోమవారం ఇస్తానన్నాడులే అన్నారు. అబ్బా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరేలే అని చెప్పి మళ్ళీ ఆదివారం రోజున గుళ్ళోకి వెళ్ళి, ప్రభువా, మా ఆయన్ని నేను నమ్ముకున్నాను, మా ఆయన మీద ఆధారపడ్డా, మేస్త్రి గారు డబ్బులు ఇవ్వలేదంటయ్యా, ఏంటయ్యా నా పని, ఏంటయ్యా నా పరిస్థితి అని చెప్పేసి చక్కగా మరి ఆమె ఆదివారం రోజు ప్రార్థన చేసుకుందట. ప్రార్థన చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి భర్త ఫుల్లుగా తాగి ఉన్నాడట. భార్య అడిగిందంట, నీ దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి అని అంటే ఏముంటుంది? చేతిలో డబ్బులు కనపడకపోయినా ఎందులో కనపడతాయి? ఫోన్పే, గూగుల్ పే. ఈ ఫోన్పే, గూగుల్ పే చూసేసరికి ఏముంది? డబ్బులు రావటం అయిపోయింది, పోవటం కూడా అయిపోయింది. ఇక భర్తను ఏమనలేక ఆవిడట ఆదివారం గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందట. అయ్యా, నా భర్త మీద ఆధారపడ్డ ఆకలి తీరలా, నా భర్త మీద ఆధారపడ్డ నా బిడ్డల ఆకలి తీరలా, నువ్వే నాకు ఏదైనా దారి చూపించయ్యా అని దేవుని మీద ఆధారపడి దేవుడి దగ్గరికి వచ్చిందట. సోమవారం రోజున తెల్లవారేసరికల్లా 10 కేజీలు బియ్యం వచ్చాయట. ఇంటిలో ప్రతి అవసరాలు తీరాయట. ఎవరు చేశారు అని అంటే వాళ్ళ బంధువులు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారట. నీకు ఎవరు చెప్పారు అంటే, ఏమో నాకు మనసుకు అనిపించింది నీకు చేయాలని. అంటే ఈ స్త్రీ భర్త మీద ఆధారపడది. ఆ భర్త వ్యసనాల వల్ల ఆ బిడ్డ అవసరాలు తీర్చలేకపోయింది. దేవుని మీద ఆధారపడ్డది. దేవుడే తన అవసరాలని తీర్చారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుంటామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి ఎదుగుదల అనేది ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. రెండవది, అమ్మా, దేవునికి ఏ స్థానం? ప్రథమ స్థానం ఇవ్వాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18 నుండి. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపల పట్టు పేతురును అను పేరు గల సీమోనును అతని సోదరుడుగా ఆంద్రేయాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువానిగా చేసేదనని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి పోవుచు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరిని సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచు ఉండిరి. యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. గట్టి చప్పల కొట్టండి. వీళ్ళేం చేస్తున్నారు? వలలు సరిచేసుకుంటున్నారు. గలిలయ సరస్సు తీరాన వలలు సరిచేసుకుంటున్నారు. యేసయ్య వెళ్ళి వాళ్ళని పిలిచాడు. పడవ వదిలిపెట్టాడు, వలలు వదిలిపెట్టారు, తండ్రిని వదిలిపెట్టారు, పడవలో ఉన్న చేపలు కూడా వదిలిపెట్టారు. దీని అర్థం ఏంటి? ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు? పడవ, వలలు, చేపలు తండ్రికి ప్రాముఖ్యత ఇచ్చినట్ట, దేవుని పిలుపుకు ప్రాముఖ్యత ఇచ్చినట్లా? ప్రైజ్ ది లార్డ్. శిష్యులు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు? మరి మీరు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ అడుగుతాను. హృదయం మీద చేయించి చెప్పండి, ఈరోజు ఏ వారం? అరే ఈ మాసం ఏ మాసం? ఆగమన కాలం ఇంకా రాలా అమ్మా. ఆత్మల పండగ ఓకే. ఇంకే మాసం? కార్తీక. అవునా? కార్తీక మాసం రోజున అందరూ ఏం చేస్తారు? పూజలు తీసేలే, చక్కగా ఎక్కడికి వెళ్తారు? సముద్ర స్థానానికి వెళ్తారు. వెరీ గుడ్. అవునా? మంచిది. నేనేమంటా, సోమవారం నుండి శనివారం దాకా నువ్వు వెళ్ళావు. ఎక్కడికి? ఆ స్థానానికి నువ్వు వెళ్ళావు. ఎప్పుడు వెళ్తా? ఎందుకు? సెలవు కదా. అంటే ఆదివారం ప్రార్థనకు రాకుండా నువ్వు ఆ స్థానానికి వెళ్ళావంటే ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు? స్థానానికి ప్రాముఖ్యత ఇచ్చినట్ట, దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్ట? నీ జీవితంలో ఎవరు ప్రథమ స్థానం? అర్థం కావట్లా? నీ జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నావో ఇక్కడే అర్థమవుతుంది కదా. మరి కాసేపుడికి మార్తమ్మ, మరి మా చేలో నిమ్మకాయలు కొయ్యాలి, మనిషికి 1000 రూపాయలు ఇస్తామంటారు. ఏ రోజు? ఆదివారం. మీరు 1000 రూపాయల కోసం పొలం వెళ్తారా? ఆదివారం రోజు గుడికి వస్తారా? నిజం చెప్పండి, అబద్ధం ఆడకండి. ఆదివారం గుడికి వచ్చేవాళ్ళేమో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు, ఆ తోటలోకి వెళ్ళి కాయలు కోసేవాళ్ళేమో లోకానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు. ఇక్కడ వాక్యం పలుకుతుంది కూడా అదే. విధవరాలు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చింది. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. నీ జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి ప్రార్థనకు వస్తూ ఒక డబ్బాలో బియ్యం పట్టుకొని వచ్చింది. ఏం పట్టుకొచ్చింది? ఏంటమ్మా ఈ బియ్యం తీసుకొచ్చావంటే ఆవిడేముందు తెలుసా? మేము అన్నం వండుకోబోయే ముందు, ఆ గిన్నెలో బియ్యం పోయబోయే ముందు మొదటి గుప్పెడ అనగా మొదటి ముద్ద ఎవరికట? దేవుడికి. నేను తినే తిండిలో కూడా నా ప్రథమ స్థానం దేవుడికే. ఇంకొక ఆవిడ వచ్చింది, వస్తూ ఫలాలు తెచ్చింది. ఏంటమ్మా ఏ పండగ లేదు కదా, గుడి పండగ లేదు కదా, ఏంటమ్మా ఫలాలు తెచ్చావంటే నా చేలో పండిన ప్రథమ పంట దేవుడికే. ఇంకొక ఆవిడ వచ్చింది, ఒక బిడ్డనిచ్చి ఈ బిడ్డను దేవుడికి ఇస్తున్నాను. ఏంటమ్మా నీ బిడ్డను దేవుడికి ఇస్తున్నావంటే ఆవిడంది, నా కడుపున పుట్టిన ప్రథమ పంట దేవుడికే. ఒక ఆవిడ అంటుంది, ఉదయం లెగవగానే నేను ప్రార్థన చేసి బైబిల్ చదవకుండా ఏ పని ప్రారంభం అంటే తన జీవితముని ప్రథమ స్థానం ఎవరికి? దేవుడికి. మరి నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి చూద్దాం. ఉదాహరణకి అంటే ఇది రోజు జరిగేది చెప్తున్నా. మీరు చక్కగా స్నానం చేశారు, ప్రార్థనకి బయలుదేరి వస్తున్నారు, చేతిలో బైబిల్ ఉంది, గుమ్మం దగ్గరికి రాగానే గుర్తు వచ్చింది. ఏం గుర్తొచ్చింది? దేవుడికి ఏదైనా కానుక వేయాలా, ఒట్టి చేతులతో దేవుడి సన్నిధికి వెళ్ళకూడదని మీకు గుర్తొచ్చింది. ఇంట్లోకి వెళ్ళారు, బీరువా తాళం తీశారు. ఫస్ట్ 500 రూపాయల నోటు, తర్వాత 200, తర్వాత 100, తర్వాత 50, తర్వాత 20, తర్వాత 10, తర్వాత 5, తర్వాత ఇంకా చిల్లర అన్నీ పక్కన పెడతారు. చివరికి ఏం తీస్తారు? 500. దేవుడికి మహిమ కలుగును గాక. 500 తీస్తారా? ఇవన్నీ 500 ఏమో కరెంటు బిల్లు, 200 ఏమో పిల్లగాడి ఫీజు, 300 ఏమో ఫోన్ బిల్లు, 400 ఏమో బ్యాంకులో. ఏంటిది? ఏ బ్యాంక్ అది? పోస్ట్ ఆఫీసులో, గ్రామీణ చైతన్య బ్యాంకు, సోమవారం వాడికి
మంగళవారం వాడికి, బుధవారం వాడికి, గురువారం. అన్ని వారాలు అయిపోయినాక చివరికి ₹1, ₹10, పావలా మిగిలిద్ది. అదెవరికి? దేవుడికి. మన జీవితంలో ఆ స్థానం దేవుడిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం మొదలు పెడితే దేవుడు కూడా నీకు ప్రథమ స్థానాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ వరకు ఎందుకు? మంగళవారాలు ప్రార్థన జరుగుతున్నాయిగా. 7ంటికి జపమాలంటే మీరు ఎన్నింటికి వస్తారు? 8ంటికి వస్తారు. ఎందుకు? సీరియల్ అన్నీ చూసి అప్పుడు మీ బ్రతుకులో ప్రథమ స్థానం సీరియలా దేవుడా? అక్కడ వరకు ఎందుకు? ఇంత చక్కగా ఉంది కదా, పితా పుత్ర పవిత్రాత్మ అని నా మాట మైకులో వినపడకపోతే గుడికి వస్తారా? అంటే ప్రథమ స్థానం నాకు ఇస్తున్నారా, దేవుడికి ఇస్తున్నారా? నా స్వరానికి ఇస్తున్నారా, దైవ స్వరానికి ఇస్తున్నారా? ఆలోచన చేయండి. నీ జీవితంలో నా కోసం గుడికి రాకండి, నేను ఈరోజు ఉంటా, రేపు వెళ్ళిపోతా, కానీ కలంతకాలం సజీవంగా బ్రతికి ఉండే దేవుడు ప్రభు అయినా ఆయన కోసం రండి. నాకు లాంటి వాళ్ళని ఎంతోమందిని మీరు చూశారు, చూడబోతారు కూడా. కానీ వాళ్ళు వస్తారు, పోతారు. కానీ కలకాలం ఉండేది దేవుడు. ఆ దేవుణ్ణి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. నేనేమంటానంటే, నీ గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు దేవుడికి ఏమీ చేయలేవు. నేను మరలా చెబుతున్నా, నీ గురించి నువ్వు ఆలోచన చేస్తే దేవుడికి నువ్వేమీ చేయలేవు. అంటే అర్థం తెలుసా? ఉదాహరణకి, అయ్యో నేను సిలువను మోయాలా, నేను రక్తం చిందించాలా, నేను సిలువలో కొట్టబడాలా అని అనుకుంటే ఈ రోజున మనకు రక్షణ వచ్చేదేనా? వచ్చిద్దా? రాదా? రాదు. యేసు ప్రభు వారు తన గురించి ఆలోచించలా, మన కోసం తన రక్తాన్ని. అంటే యేసు ప్రభు వారు మనకి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చారు. మనం యేసయ్యకి ఏ స్థానం ఇస్తున్నాం? ప్రైజ్ ద లార్డ్. భలే వాళ్ళండి. యేసయ్య మా ఇంట్లో ఎప్పుడు గుమ్మం ముందు ఉంటాడు, గోడ మీద ఉంటాడు. గుమ్మం ముందు ఉన్న దేవుడు, గోడ మీద ఉన్న దేవుడు గుండెల్లో లేడు. అందుకే ప్రథమ స్థానం లేదు. గుండెల్లో ఉన్న భర్తకి ప్రథమ స్థానం, జీవము పోసిన దేవుడికి మాత్రం లాస్ట్ స్థానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ ప్రథమ స్థానం ఎవరికి? దేవుడు కాకుండా మరి ఎవరైనా ఉన్నారు అంటే రక్షణ ఉండదు, జీవము ఉండదు, స్వస్థత ఉండదు, మన మనుగడ కలకాలం అనేది ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా శుభవార్తలో 9వ అధ్యాయం చూద్దాం. 59వ వచనం, 59వ వచనం చదవండి దేవకుమారి. లూకా 9:59. అప్పుడు ఆయన మరి ఒకనితో నన్ను అనుసరింపము అనెను. అందుకు అతడు, ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని. యేసయ్యేమన్నాడు? నీవు నన్ను అనుసరించన్నాడు. అతడేమన్నాడు? నా తండ్రిని సమాధి చేసి వస్తా. ఇతడికి ఇతడు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడా, తండ్రికి ఇచ్చాడా? ఆ తండ్రి ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. అవునా? నేను వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వస్తా. తండ్రి ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. అంటే దాని అర్థం మృతులకు ప్రథమ స్థానం ఇచ్చాడా, సజీవమైన దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడా? మృతులకు ప్రథమ స్థానం ఇచ్చాడు, సజీవుడైన దేవుడికి అసలు స్థానమే లేదు. ఈ రోజున మనం కూడా మృతులకి ప్రథమ స్థానం. మృతులు అంటే దేవుని నమ్మనివాడు. మృతులు అనగా
దేవుడు విశ్వసించిన వారు, మృతులు అనగా ఇంకా పాపములోనే బ్రతికేవాళ్ళు, మృతులు అనగా మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి, పేకాట, జూదము, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ చేసే వాళ్ళందరూ మృతులే. ఈ మృతులతో సహవాసం ఇచ్చినా, ఈ మృతులకి నీ జీవితంలో భాగస్వామి ఇచ్చినా నీ ప్రథమ స్థానం వీళ్ళకే కానీ దేవుడికైతే కాదు. అందుకే 59లో అన్నాడు, ఆయన మరి ఒక్కడితో నన్ను అనుసరించు. యేసయ్య పలికాడు, అయ్యా నా వెంట నువ్వు రా అన్నాడు. అందుకు అతడు, ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము. ఏమన్నాడు? సమాధి చేసి. సమాధి ఎవరిని? మృతులు. మరి యేసయ్య ఏం సమాధానం ఇచ్చాడు? తర్వాత చదవమ్మా. అందుకు యేసు, మృతులు తమ మృతులని, అయ్యా మృతులను సమాధి చేయటం కోసం మృతులు ఉన్నారులేయా, నువ్వు నన్ను అనుసరించు అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఎవరికి ప్రథమ స్థానం? మృతులకా దేవునికా? ఇంకొంచెం కిందకి రమ్మా. 61వ వచనం. మరి ఒకడు యేసుతో, ప్రభు నేను మిమ్ము అనుసరింతును కానీ మొదట నా కుటుంబంలో వారికి చెప్పి వచ్చేదను, సెలవివ్వుడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడేమంటున్నాడు? అయ్యా నీ వెంట నేను వస్తా, కానీ మా అమ్మ మా నాన్నకి నేను చెప్పి. అంటే ఎవరికి ప్రథమ స్థానం? దేవునికి ప్రథమ స్థానమా, అమ్మ నాన్నకి ప్రథమ స్థానమా? ఈ రోజున నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారట ఒకానొక ఊరిలోనట వివాహం కాకముందట ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఏం చేసుకున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత మరి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి కదా. సో కొన్నాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారట. ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరో అబ్బాయి జీవితంలోకో అమ్మాయి జీవితంలో ఓ పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ వచ్చారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. ఇప్పుడు చక్కగా నా భార్య వద్దు, నా పిల్లలు వద్దు, నా తల్లి వద్దు, నా తండ్రి వద్దు, నా ఆస్తి వద్దు, నువ్వు ఉంటే చాలని ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఈ ప్రశాంతంగా బ్రతికే వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. కట్టుకున్న భర్తకి భార్యకి ప్రథమ స్థానం పోయింది. భర్తకు ప్రథమ, ఆమెను వదిలేసి ఏమకొస్తే వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. అప్పుడు ఆవిడందట, సో ఆయన అన్నాడట, నీకోసం భార్యని పిల్లలని తల్లిదండ్రులు వదిలేస్తే నువ్వేంటి ఇలా చేశావు? నీ భార్యను వదిలేసినోడివి నన్ను వదిలేయవాడి గ్యారెంటీ ఏమైనా ఉందా అని నేను అందుకే వేరే వాళ్ళ అమ్మడి తిరుగుతున్నా అంతట. అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్పా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఈ లోకములో ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చినా ఒక రోజున నీ చేతిలో కొబ్బరి చెప్పే. ఉన్నమాట చెబుతున్నా. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీవు నన్ను, ఒకడన్నాడు మా నాన్నను సమాధి చేసి వస్తా అన్నాడు. ఇంకొకడు అంటాడు మా అమ్మకి మా నాన్నకి చెప్పొత్తా. బాబు మీ అమ్మ మీ నాన్న కన్నా నాకు ప్రథమ స్థానం ఇయ్యయ్యా అంటే ఇవ్వల, వాడు మృతుడైపోయాడు. మన జీవితంలో ఎప్పుడైతే ప్రథమ స్థానము దేవుడికి ఇస్తావో దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడో. దేవుడు ఎప్పుడైతే నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడో ఆ హెచ్చింపును ఆపటం ఎవరి తరము కాదు. అర్థమైన వాడు చెప్పడు కొట్టండి అమ్మా. చివరిగా ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది మత్తయి 19లో ఉంది, తర్వాత చదువుకోండి, టైం లేదు. ఒక ధనవంతుడు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా నేను పరిపూర్ణుడను కాగోరినచో ఏమి అబద్ధమాడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పరుల సొమ్ముని అపహరించొద్దు, నిన్ను వలే నీ పొరుగు వారిని మహిమరాని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. అడు చూడగా ఇటు చూడమ్మా. సో యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు దేవుని బిడ్డలారా
ఆయన అన్నాడు, చిన్ననాటి నుండి అబద్ధం ఎరుగను, దొంగతనం ఎరుగను, పరుల సొమ్మును అపహరించను అన్నాడు. మంచిదే. అయితే నువ్వు చేయాల్సింది ఒక పని ఉంది బిడ్డ. ఏంటి? నీ ఆస్తిని అంతా అమ్మి పేదోళ్ళకి దానం చేసి నా వెంట నువ్వు రా అని యేసయ్య పరిపూర్ణత అంటే 99% మంచోడే, 1% మంచోడు కాదు. ఒక చిన్న పాపము మనల్ని పరిపూర్ణను కానీయకుండా చేస్తుంది. ఆ పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు ధనాన్ని వదిలిపెట్టిరా అంటే వాడు వెళ్ళిపోయాడు, తిరిగి రాలా. ఇతడు దేనిని ఎక్కువగా ప్రేమించి ఉంటాడు? అది కదా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? సరే, ధనం ఉన్నది కదా అని దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడి జీవితంలో జీవము ఉండదు. దేవుణ్ణి వదిలిపెట్టిపోయిన వారి జీవితంలో రక్షణ ఉండదు. దేవుణ్ణి వదిలిపెట్టిపోయిన వారి జీవితంలో ప్రేమ ఉండదు. దేవుణ్ణి వదిలిపెట్టిపోయిన వారి జీవితంలో సంతోషం ఉండదు. దేవుణ్ణి వదిలిపెట్టిపోయిన వారి జీవితంలో సమాధానం ఉండదు. దేవుణ్ణి వదిలిపెట్టిపోతే నీ జీవితంలో ఎదుగుదల కూడా ఉండదు. నీకున్న ఒకే ఒక ధైర్యం, వెనకాల ఏముందని. కూర్చొని తింటే ఏమి కరిగిపోతాయి? కొండలు కూడా కరిగిపోతాయి. కరిగిపోనిది, తరిగిపోని నిధి ఎవరైనా ఉన్నారు అనగా అతడు ప్రభు అయిన హల్లెలూయా. కనుక ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద? అయిపోయింది. ఇప్పుడు మూడవది, అమ్మా, త్యాగానికి సహాయానికి మధ్య తేడా ఏంటి? సహాయానికి తేడాకి మధ్య చెప్తా. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలలో 5 రూపాయలు మీకు ఇచ్చా, దీన్ని ఏమంటారు? సహాయం. 10 రూపాయలు ఇచ్చేసా, దీన్ని ఏమంటారు? త్యాగం. మీరు త్యాగం చేస్తున్నారా, సహాయం చేస్తున్నారా? ఇక్కడ విధవరాలు చేసింది త్యాగం. మరి నువ్వేం చేస్తున్నావు? డబ్బు త్యాగం చేయొద్దమ్మా, సమయం త్యాగం చేయండి, నిద్రని త్యాగం చేయండి, పనికి మాలిన ముచ్చట్లో త్యాగం చేయండి. దేవుడి దగ్గరికి ప్రార్థన, వాక్యానుసారం చాలు. మీ రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. మేకులు కొట్టుకోవాల్సిన అవసరం, ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పనికి మాలిన ముచ్చట్లు, పనికి మాలిన వేషాలు, పనికి మాలిన పనులు అన్నీ మాని ఏడకి రావాలా? బాగుంది కదా వాక్యం. ఇక్కడ ఉన్నంతసేపే. మళ్ళీ ఆ బజార్లో పోయి నేను చొక్కా ఇప్పొస్తే అవతారాలన్నీ మిమ్మల్ని పెట్టి అవతారం సినిమా తీయాల. మన అవతారాలన్నీ ఆడ కనపడతాయి. ఏడేమో అసలుకి నాటకాల వాళ్ళంతా మనిషి ముందు స్వామి సర్వేశ్వరునికి నా ముందు వెనకాల ఈయన ఎంతసేపు చెబుతున్నాడు ఆయన. నా ముందు సర్వేశ్వరునికి స్తోత్రం. మంగళవారాలు స్టార్ట్ చేశాడా? పని లేదు, పాట లేదు. స్వామి మీరు వచ్చినాక అంతా బాగుంది. నా ముందు, నా వెనకాల పని బాట లేనోడు, పిల్లా జల్లా లేనోడు, గొడ్డు గోద లేనోడు చేసేది ఇదేగా. ఈ డైలాగ్ లేరా మన మధ్యలో? నాటకాల వాళ్ళందరూ ఏడా ఉండారు. ఇంకోళ్ళు ఉండారు. ఎవరు? భజన బ్యాచ్. ముందొక భజన, వెనక భజన, మనిషి కాడ ఒక భజన, నా దగ్గర ఒక భజన, సంఘ పెద్దల దగ్గర ఒక భజన, ఉపదేశ దగ్గర ఒక భజన, నిమ్మ తోటలో ఒక భజన, చేలో ఒక భజన. భజన బ్యాచ్. బతుకంతా ఏమైపోయింది? ఇంకేడ త్యాగాలు చేస్తారు మీరు? భజన 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 భజన. ఈ బతుకేమైంది? ఆ సాంగ్లో రెట్టాటోడని మేము. ఈ రాళ్ళు కనుక మీకు తగిలితే ఇక నోరు కూడా ఎత్తరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వేం త్యాగం చేస్తున్నావు? కాసేపు ఈ నోరు మూసుకొని త్యాగం చేయొచ్చుగా.
కాసేపు ఎదుటోళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా త్యాగం చేయొచ్చుగా. కాసేపు ఎదుటోళ్ళు ఇళ్లల్లో ఏం పెట్టకుండా త్యాగం చేయొచ్చుగా. ఇంత పెద్ద పెద్ద నోరు వేసుకొని బండబూతులు తిట్టకుండా త్యాగం చేయొచ్చుగా. త్యాగం అంటే డబ్బులు అనుకున్నారు, ఈ చేస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ విధవరాలు, ఏ విధవరాలు? పేద విధవరాలు త్యాగం చేసింది. ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసింది. తన గురించి ఆలోచించుకోవాలా, తానేమైపోతానా అని ఆలోచించుకోవాలా. దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉంది. ఇక చివరిగా ఒక్క మాట చెబుతా. ఇవన్నీ చూస్తున్నాడు మహానుభావుడు. ఎవరు? హుండీ దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఎవరు ఏ వేషం వేస్తున్నారా అని. చూడండి, ఒక్క వచనం చెప్పి చదివి ముగిద్దాము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనం. చదువమ్మా. ఏలయ్యనా, యోహాను 2:25 కరెక్ట్ చదవట్లేదు, అదేనా? చదువమ్మా. నువ్వు కాదు, ఆమె మహిమరాణి, నువ్వు చదివావు. దేవకు మహిమరాణి, నువ్వే చదువమ్మా. కనుక ఎవ్వడను మనుష్యను గూర్చి ఆయనకు, మనుషుల గురించి దేవుడికి ఎవరు చెప్పాల్సిన అవసరం? నా గురించి దేవుడు తెలుసు, నీ గురించి దేవుడు తెలుసు. నాకు నిజమైన నమస్కారం చేస్తున్నావా, దొంగ నమస్కారం చేస్తున్నావు నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా నరుడినే కదా. నీ మనసులో ఏముందో నాకేం తెలుసు, భగవంతుడు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. అదే చదవండి, ఇక్కడ చదవమ్మా. ఏలైనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను, ఆయన మనుష్యుని అంతరంగాన్ని. ఎవరు అంతరంగం ఎరిగినాడు? ఇప్పుడు ధనవంతులు కానుక వేశారు, పేద విధవరాలు కూడా కానుక. వీళ్ళ మనసు చూశాడా, కానుకలు చూశాడా? దేవుడు ఏం చూస్తాడు? దేవుడు దేనికి న్యాయ తీర్పు విధిస్తాడు? అందమైన ఈ సుందరమైన దేహానికి తీర్పా, హృదయానికి తీర్పా? గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం చేసిన పాపాలకి లెక్క చెప్పాలనుకుంటాం, కానీ మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా లెక్క చెప్పాలి. ఎంత ఒక చిన్న వ్యర్థమైన మాట నువ్వు మాట్లాడినా దేవుడు ఏమడుగుతాడు? రాసి పెట్టుకుంటాడు. కాబట్టి త్యాగం చేయండి. ఏం త్యాగం? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని త్యాగం చేయాలి. వ్యర్థమైన పనులు చేయకుండా చేతులు కట్టుకొని త్యాగం చేయాలి. వ్యర్థమైన వాటికి డబ్బును వృధా చేయకుండా త్యాగం చేయాలి. త్యాగం చేసి వాటిని మంచి పనులకు వాడదాం. పితా పుత్ర పవిత్ర నామమున అందలేచినబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. పరలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.